గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 30/60 బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొందరికి ప్రమోషన్, మరికొందరికి పదవి గండం. కేంద్ర ముహూర్తం. ఢిల్లీకి చేరిన తెలుగు రాష్ట్రాల నీటి పంచాయతీ ఈ రోజు సెంట్రల్ కేబినెట్ కార్యదర్శితో మీటింగ్. బెజవాడలో ముగిసిన ఆలయాల పంచాయతీ, ఇకపై గుడులను కూల్చవద్దని నిర్ణయించిన మంత్రుల కమిటీ. భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ అతలాకుతలం, సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. ఇంకా ఆచూకీ దొరకని విశాఖ ఇంజనీర్, నైజీరియా ప్రభుత్వంతో సంప్రదింపుల్లో విదేశాంగ శాఖ. సెరీనా విలియమ్స్ మరో రికార్డ్, 300 గ్రాండ్ స్లామ్ మ్యాచ్లు గెలిచిన నల్ల కలువ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో ఇవాళ సమీక్ష జరపనున్నారు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరుగుతుంది. ఆయా శాఖల ప్లాన్ ఆధారంగా పూర్తి స్థాయిలో హరితహారం కార్యక్రమాన్ని ఫైనల్ చేయాలన్న సీఎం ఆదేశాల మేరకు సమీక్ష నిర్వహించబోతున్నారు. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించి హరితహారాన్ని విజయవంతం చేయడంపై వారికి దిశానిర్దేశం చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 8 నుంచి హరితహారం నిర్వహించడానికి ప్రభుత్వం 46 కోట్ల మొక్కలను సిద్ధం చేసింది. ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని జనగామలో ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. రాస్తారోకోలు విధ్వంసానికి దారితీయడంతో 144 సెక్షన్లు విధించారు పోలీసులు. అయినా నిరసనలు ఆగడం లేదు. వరంగల్, సిద్దిపేట, సూర్యాపేట, హైదరాబాద్ మార్గాల్లో ఆందోళనకారులు రాస్తారోకం చేయడంతో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు నిరసనకారులపై లాఠీచార్జ్ చేశారు. ఎక్కడ వారిని అక్కడ అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులకు నిరసనగా ఇవాళ విద్యాసంస్థల బంద్ను నిర్వహిస్తూ ఉన్నారు. జేఏసీ నేతలు జైలు బరోకు పిలుపునిచ్చారు. విద్యా సంవత్సరానికి తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీలకు అఫిలియేషన్ ఖరారు చేసింది జేఎన్టీయూ. 241 కాలేజీలు దరఖాస్తు చేసుకోగా వాటిలో 188 కళాశాలలకు మాత్రమే అనుమతినిచ్చింది. అలాగే 89 ఫార్మా కాలేజీలు దరఖాస్తు చేసుకోగా వాటిలో 49కి మాత్రమే అనుమతి ఇచ్చింది. మొత్తం 4000 ఫార్మా సీట్లు మంజూరయ్యాయి. ఎంబీఏ కోసం 30 కాలేజీలకు అనుమతినిచ్చింది జేఎన్టీయూ. తెలంగాణలో 9న ఎంసెట్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికి 56,108 మంది హాజరవుతారు. 15 తర్వాత ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో చిరుజల్లులు పడే అవకాశం ఉంది. ఏపీలో మరొక వారం రోజుల పాటు చెదురుమదురు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. విశాఖ జిల్లాలో నిన్న భారీ వర్షం కురిసింది. నర్సీపట్నం, వాల్తేరు ప్రాంతాల్లో కుండపోత వాన పడింది. ఇక తెలంగాణలో కొన్ని రోజులు మురిపించిన వర్షాలు ఆ తర్వాత ముఖం చాటేశాయి. రుతుపవనాలు సాధారణ స్థాయిలో ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా చిరుజల్లులే పడుతూ ఉన్నాయి. ఉపరితల ఆవర్తనంతో కదలిక లేకపోవడంతో వర్షాలు నెమ్మదించాయి. ప్రకాశం బ్యారేజీ కొత్త హంగుల్ని దిద్దుకుంటూ ఉంది. బ్యారేజీకున్న 90 గేట్లకు రంగు లైట్లను అమర్చనున్నారు. దీనికి సంబంధించిన డెమోను పరిశీలించారు అధికారులు. మరమ్మత్తు పనులు ముగిసిన తర్వాత ప్రతి సాయంత్రం విద్యుత్ కాంతుల్లో ప్రకాశం బ్యారేజీ అమరావతి అభివృద్ధికి చిహ్నంగా మారనుంది. ఆదిలాబాద్ జిల్లా కడెం ప్రాజెక్టుకు జలకళ వచ్చింది. పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చింది. చాన్నాళ్ల తర్వాత నిండిన ప్రాజెక్టును చూసి రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటే పర్యాటకులు కూడా భారీగా తరలివస్తూ ఉన్నారు. బోటింగ్ తో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ప్రాజెక్టు దగ్గర మరిన్ని సౌకర్యాలను కల్పిస్తే పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతూ ఉన్నారు స్థానికులు. కాళేశ్వరం పంపు హౌజ్లు, బ్యారేజీ స్థల పరిశీలన పూర్తయింది. 2 వారాల్లోనే క్యాంపుల ఏర్పాటుకు కాంట్రాక్టర్లు సుముఖతను వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి కన్నపెల్లి అనువైందిగా గుర్తించారు అధికారులు. పంప్ హౌజ్లు, బ్యారేజీల నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు. చిత్తూరు జిల్లా నగర్లో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు బాహాబాహికి దిగారు. రంజాన్ తోఫా పంపిణీ సందర్భంగా 2 వర్గాల మధ్య వివాదం రాజుకుంది. దాంతో తోపులాట జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ శాంతకుమార్కి స్వల్ప గాయాలయ్యాయి.
నైజీరియాలో కిడ్నాప్ అయిన విశాఖ ఇంజనీర్ శ్రీనివాస్ ను విడిపించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ కేంద్ర ప్రభుత్వంతో పాటు శ్రీనివాస్ పనిచేస్తున్న బెంకోట్ ఇండస్ట్రీస్ ప్రతినిధులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి సమాచారం అందించారు నైజీరియాలో భారత రాయబారి బిఎన్ రెడ్డి. ఢిల్లీలోని ఆంధ్ర భవన్ తో పాటు నైజీరియా హైకమిషనర్ తో టచ్ లో ఉన్నారు విశాఖ జిల్లా కలెక్టర్. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో పోలీసులు కార్డన్ సెర్చింగ్ నిర్వహించారు. డీఎస్పీ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు పట్టణమంతా తనిఖీ చేశారు. ధనం బోర్డు కాలనీలో 1500 ఇళ్లలో దాదాపు 80% ఖాళీగా ఉన్నాయి. వీటిలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు పెరిగిపోయాయి. దీంతో తనిఖీలు చేపట్టారు పోలీసులు. సరైన పత్రాలు లేని 17 బైకులను సీజ్ చేశారు. కొంతమంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఇక నుంచి రెగ్యులర్ గా తనిఖీలు చేస్తామని చెప్పారు పోలీసులు. నవమాసాలు మోసి బిడ్డను కన్నది. కానీ నెల రోజులు కావస్తున్నా ఆమెకు ఆ బిడ్డను చూడలేదు. భర్తను అడిగితే పిల్లాడికి జబ్బు చేసింది, మరొక హాస్పిటల్లో చికిత్స చేయిస్తున్నానని చెప్పాడు. చుట్టుపక్కల వాళ్లు బిడ్డ చనిపోయాడని అంటున్నారు. బంధువులు మాత్రం ₹1,00,000 అమ్మేశాడని చెబుతున్నారు. ఇందులో ఏది నిజమో తెలియక ఆ కన్నతల్లి తరలిడిల్లిపోతూ ఉంది. కరీంనగర్ జిల్లాకు చెందిన హైమావతి హన్మకొండ మెటర్నిటీ హాస్పిటల్లో మగపిల్లాడికి జన్మనిచ్చింది. పిల్లాడికి బాగోలేదని మరో హాస్పిటల్ కు తీసుకువెళ్లిన భర్త జయరాజ్ ఆ తర్వాత ఆమెకు చూపించనే లేదు. పైగా హైమావతిని ఇంటి లోపలికి కూడా రానివ్వడం లేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉంది ఆమె. ఖమ్మం జిల్లా అబ్బగూడెం అటవీ ప్రాంతంలో 2 చిరుతలు చనిపోవడం కలకలం రేపింది. గోళ్ల కోసం వాటి కాళ్లను నరుక్కొని వెళ్లారు దుండగులు. ఇది స్మగ్లర్ల పనా లేదా స్థానికుల పనా అని తేలాల్సి ఉంది. కొత్తగూడెం పాల్వంచ అటవీ రేంజ్ అధికారులు దీనిపై దర్యాప్తు చేస్తూ ఉన్నారు. త్వరలోనే చిరుతల మరణంపై అన్ని విషయాలను తెలుసుకుంటామని అన్నారు ఫారెస్ట్ ఆఫీసర్స్. భాగ్యనగరంలో రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతూ ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 3 అత్యాచార ఘటనలు వెలుగు చూశాయి. శంషాబాద్ లో బాలికపై 2 యువకుల అత్యాచారం, బొల్లారంలో కూతురు వయసున్న చిన్నారిపై ఒక దుండగుడు అత్యాచారం చేసి చంపిన కొన్ని గంటల్లోనే మరో ఘోరం వెలుగు చూసింది. షేక్పేట నాలా దగ్గర మహిళ మృతదేహం లభ్యమైంది. అత్యాచారం చేసి విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు హత్య చేసినట్లుగా గుర్తించారు. 2 రోజుల క్రితం ఈ దారుణం జరిగి ఉంటుందని అనుమానిస్తూ ఉన్నారు పోలీసులు. కరీంనగర్ జిల్లా మేడిపల్లి మండలం గోవిందారంలో వివాహిత మౌనిక కిడ్నాప్ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. మొన్న రాత్రి తండ్రితో కలిసి పుట్టింటికి బైక్ మీద బయలుదేరిన మౌనికను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. దీనిపై తండ్రి మల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిన్న మౌనిక గోవిందారంలో శవమై కనిపించింది. ఈ కేసులో మొదటి నుంచి తండ్రినే అనుమానిస్తూ ఉన్నారు పోలీసులు. కూతురిపై అత్యాచారం చేయబోతే ఆమె ఎదురు తిరిగిందని చీరతో ఊరేసి ఉంటాడని భావిస్తూ ఉన్నారు. ఈ కోణంలో దర్యాప్తు మొదలైంది. రాజమండ్రిలో మృగాల్లో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు. కాతేరుకు చెందిన రామచంద్ర, సుధాకర్ వరుసకు అన్నదమ్ముళ్లు. రాజమండ్రి మెయిన్ రోడ్లోని దుస్తుల షాప్ లో పనిచేసే అమ్మాయి వాళ్ల ఆటో ఎక్కింది. శాంతినగర్ లో దిగాల్సిన ఆమెను పేపర్ మిల్లు వెనుక గోదావరి గట్టుపైకి తీసుకుని వెళ్లారు. కత్తితో బెదిరించి అత్యాచారం చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను శాంతినగర్ మెయిన్ రోడ్ లో పడేసి వెళ్లిపోయారు. ఈ విషయం బయటకు పొక్కకుండా బాధితురాలి తల్లిదండ్రులతో బేరసారాలు ఆడారు. అయితే వాళ్లు అందుకు ఒప్పుకోకుండా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిందితుల్ని అదుపులోకి తీసుకుని నిర్భయ కేసులను పెట్టారు పోలీసులు.
సికింద్రాబాద్ ఏఓసీ చెక్పోస్ట్లోని మహంకాళి అమ్మవారి ఆలయంలో చోరీ జరిగింది. మొదట హుండీని దోచుకున్న దొంగలు మరుసటి రోజు ఏకంగా అమ్మవారి వెండి విగ్రహాన్ని ఎత్తుకుని వెళ్లారు. 400 ఏళ్లుగా ఇక్కడ అమ్మవారి దేవాలయం ఉంది. బోనాల సందర్భంగా ఇక్కడికి భక్తజనం తండోపతండాలుగా తరలివస్తారు. బోనాల సమయంలో తప్ప ఈ ఆలయానికి ప్రత్యేకంగా నిఘా ఉండదు. దీంతో 2 కేజీల బరువున్న వెండి విగ్రహాన్ని దొంగలు పెకిలించుకుని తీసుకుని వెళ్లారు. దీనిపై భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.